హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరందరూ మీ న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక మేమైతే చాలా అంటే చాలా సింపుల్గా జరుపుకున్నాము. సో న్యూ ఇయర్ రోజు Jan 1 రోజు ఏమేం చేసామనేది ఈ వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లంతా క్లీన్ అయితే చేసుకొని ఇక పూజ అయితే చేస్తూ ఉంది అమ్మ. తర్వాత ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్కి చట్నీ అయితే రెడీ చేసేసాను. చట్నీ రెడీ చేసిన తర్వాత ఇంకా పిల్లలకి స్నానాలు చేయిద్దామని ఇంకా కొత్త బట్టలు అయితే అంటే స్కూల్లో కలర్ డ్రెస్ అయితే వేసుకురమ్మని చెప్పారంట. సో అందుకని ఇంకా మొన్న షాపింగ్లో పిల్లలిద్దరికీ కూడా కొత్త బట్టలు అయితే తీసుకున్నాను కదా, సో అవి వేద్దామని తీసుకున్నాను. తనుకైతే 2 పేర్సే కదా తీసుకున్నది, 1 పేర్ అయితే ఇప్పుడు వేద్దాము, ఇక 1 పేరు సంక్రాంతికి వేద్దామని ఒక పేరు అయితే తీసుకున్నాను. ఇక వాళ్ళిద్దరికీ స్నానాలు చేయించి కొత్త బట్టలు అయితే వేసేసాను. ఇక నేను కూడా స్నానం చేసుకొని నాకైతే కొత్త బట్టలు వేసుకోవాలని అయితే లేదు, బట్ ఏంటంటే పిల్లలకి మనం కొంచెం పాజిటివ్గా ఇలా నేర్పిస్తే నేర్చుకుంటారు కదా అన్నట్టు సో నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి కొత్త క్లాత్స్ అయితే వేసుకున్నాను అన్నమాట. తర్వాత ఇంకా అమ్మాయి ఎలాగో పూజ అంతా కంప్లీట్ చేసేసిండే, ఇంకా తనకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసిస్తే ఇంకా తన బాక్సెస్ సర్దుకొని వెళ్ళిపోయింది. తను వెళ్ళిన తర్వాత ఇంకా మేము పూజ అయితే ఇలా చేసుకున్నాము. ఈరోజు Jan 1 కదా, కొత్త సంవత్సరము. మామిని బాగా మొక్కుకోవాలి ఈ సంవత్సరం అంతా, బాగా చదువుకోవాలా. మర్సం కూర్చో, నువ్వు చక్క ముక్కలు వేసుకుని కూర్చో. రాదా ప్యాంట్ టైట్ ఉందా? ఉన్నలే పూజ అంతా అమ్మనే మార్నింగ్ కంప్లీట్ చేసేసింది. బట్ ఇప్పుడు మేమందరూ ఫ్రెష్ అప్ అయిపోయాం కదా, సో అందుకని అగరవత్తులు వెలిగించి ఇంకా దండం పెట్టుకుందామని పిల్లల్ని కూడా కూర్చోబెట్టుకున్నాను. సో Jan 1 కదా, కూర్చొని చేయండి అనేసి. ఈవినింగ్ టైమ్స్ అయితే కొంచెం చేస్తారు, మార్నింగ్స్ అయితే స్కూల్ ఉన్నప్పుడు పెద్దగా కుదరదు పూజ అంతా చేసుకోవడానికి. అమ్మ అయితే రోజు మార్నింగ్ చేస్తుంది. ఇక నేనైతే మీకు ఒక షార్ట్లో చెప్పాను కదా ఊరికైతే వెళ్ళాము అని. లాస్ట్ షార్ట్లో ఊరు నుంచి రిటర్న్ కూడా వచ్చేసామండి. ఊరికి ఎందుకు వెళ్ళాము, అక్కడ ఏం చేసాము, కమ్మలు ఇంకా ఎందుకు రాలేదు అనేది ఈ వ్లాగ్లో అయితే, అంటే ఈ వ్లాగ్లో కాదు నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను. ఇది లేట్ అయిపోతుంది అని ఫస్ట్ ఈ వ్లాగ్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్లో మేము ఊరికి ఎందుకు వెళ్ళాము, ఏం చేసాము, అలాగే కమ్మలు మాతో పాటు ఎందుకు రాలేదని అయితే షేర్ చేసుకుంటాను. ఇక బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గుంత పొంగనాలు అయితే చేసుకున్నాము. సో చట్నీ అయితే మార్నింగే మిక్సీ వేసేసాను కదా, సో ఇప్పుడు వేడివేడిగా వేసిస్తూ ఉంటే ఇంక ఇద్దరు కలిసి తింటూ ఉన్నారు. మన చీకు గడికి తినిపిస్తూ ఉంటే వాడు చూడండి నేనే తింటానని అయితే చెప్తున్నాడు అన్నమాట. ఆంధ్రాలో అయితే స్కూల్స్కి హాలిడేస్ వదిలారు అని అక్క వాళ్ళు చెప్పారన్నమాట. బట్ ఇక్కడైతే స్కూల్స్కి హాలిడేస్ ఏం లేదండి, పిల్లలిద్దరికీ కూడా స్కూల్ ఉంది. సో అందుకే కొంచెం హడావిడిగా చేసుకుంటూ ఉన్నాను. అంటే ఫస్ట్ లేచిన తర్వాత అమ్మ అయితే పూజ చేసుకుంది. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకున్నాం కదా, తర్వాత ఇంకా స్నానాలు చేయించి వీళ్ళకి రెడీ చేసేసి వీళ్ళకి బ్రేక్ఫాస్ట్కి అలాగే లంచ్ బ్యాగ్సెస్ అన్నీ కూడా ప్యాక్ చేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి లాస్ట్లో అయితే పూజ చేసుకున్నాను. బట్ అది కొంచెం ఫస్ట్లోనే యాడ్ చేశాను అన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తను పాప ఎందుకో కొంచెం కడుపు నొప్పిగా ఉంది అని చెప్పింది. ఇంకా నేను ఇంట్లో నా వామ్ వాటర్ అయితే అయిపోయిండే, సో అందుకని వామ్ తీసుకొని కొంచెం వామ్ వాటర్ లాగా చేసిద్దాం అనేసి ఇంకా కొన్ని వాటర్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా వామ్ని యాడ్ చేసేసి మంచిగా బాయిల్ అయితే చేసేసాను. ఇక బాయిల్ చేసింది ఫిల్టర్ చేసుకొని ఇంకా ఇచ్చానన్నమాట పాపకి. తను పాప కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే తినింది. తినిన తర్వాత ఒక 1 or 2 బనానాస్, చిన్ని బనానాస్ తీసుకున్నదనమాట. ఇక మన చీకుకి అయితే ఇంక ఇలా చిన్న పీసెస్ లాగా చేస్తూ ఉంటే ఇంకా చేసేసాను, సో తిన్నాడన్నమాట. సో ఈ మధ్య పిల్లలకి మొబైల్ లేకుంది ఫుడ్ అసలు తినట్లేదు. సో తినేంత వరకు మాత్రమే మొబైల్ ఇస్తాను, ఇంకా తర్వాత తీసేసుకుంటాను అన్నమాట. సో ఇవైతే చల్లారిపోయాయి. ఇంకా చల్లారిన తర్వాత తను పాపకి అలానే ఇద్దాము అనేసి ఇచ్చాను. అంటే కొంచెం కారంగా అయితే ఉంటుంది కదా వామ్ అనేది, సో ఇస్తే అది తాగలేదన్నమాట. కొంచెం తాగేసి కారంగా ఉంది మమ్మీ అంటే ఇంకా నేను దాంట్లోకి కొంచెం హనీ అలా మిక్స్ చేసి అయితే ఇచ్చాను. హనీ మిక్స్ చేసి ఇచ్చిన తర్వాత కొంచెం తీయగా అవుతుంది కదా, సో అప్పుడైతే ఇంకా తీసుకుంది. థ్యాంక్ యూ. ఎవరైనా థ్యాంక్ యూ చెప్తే ఏం చెప్పాలా? వెరీ గుడ్. మరి చెప్తే మా మమ్మీకి నువ్వు థ్యాంక్ యూ లవ్. థ్యాంక్ యూ. ఎవరైనా థ్యాంక్ యూ చెప్తే నువ్వేం చెప్పాలా? వెల్కమ్.
పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇలా కూంబైతే చేసేసాను తను పాపకి. సో, యూనిఫార్మ్ ఉంటే 2 జడలు వేయాల్సిందే. బట్ ఈరోజు యూనిఫార్మ్ ఏం లేదు కదా! కలర్ డ్రెస్‌లో రమ్మని స్కూల్‌లో అంటే స్కూల్ గ్రూప్‌లో అయితే మెసేజ్ పెట్టారు. సో, అందుకని ఇంకా చిన్న పోనీటెయిల్ లాగా వేశానన్నమాట. ఇక వీళ్ళిద్దరూ మీకు విష్ చేస్తారంట చూడండి. కాదు, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అలాగే మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. నువ్వు చెప్పు చెప్పు హ్యాపీ న్యూ ఇయర్. బై ఫ్రెండ్స్, స్కూల్కి వెళ్తున్నా. స్కూల్ టైం అయింది. బాయ్ బాయ్. పిల్లలిద్దరిని కూడా స్కూల్ దగ్గర అయితే వదిలేసి వచ్చాను. ఇంక వచ్చిన తర్వాత బిజీగా కాల్స్ అన్నమాట. మార్నింగ్ నుంచి వస్తూనే ఉన్నాయి. సిస్టర్స్, బ్రదర్స్, కజిన్స్, ఇన్‌లాస్ కాల్ చేస్తూనే ఉన్నారు. సో, విషెస్ చెప్పడానికి. నాకైతే పెద్దగా అంటే జస్ట్ క్యాలెండర్ మారింది తప్ప ఏదో పెద్దగా చేంజెస్ అయిపోయింది అనే ఎక్సైట్‌మెంట్ అయితే లేదు. అంటే నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు అంటే హై యంగర్ టీనేజ్ ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు ఉండే కొంచెము. బట్ పెళ్లి, పిల్లలు తర్వాత సో, పెద్దగా అంత ఎంజాయ్‌మెంట్ నైట్ మేలుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. ఏమో అవన్నీ ఎందుకో అంత పెద్దగా ఇంట్రెస్ట్ అయితే అనిపించట్లేదన్నమాట. సో, అప్పుడైతే ఉండే. సో, నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు అలా చేసేదాన్ని. బట్ ఇప్పుడైతే పెద్దగా ఇంట్రెస్ట్ అయితే లేదు. ఇంకా పిల్లల కోసం కొంచెం అంటే పాజిటివ్‌గా కనిపించాలి. ఇది కొత్త ఇయర్. సో, మన లైఫ్‌లో ఏదో కొంచెం చేంజెస్ అవుతాయి అన్నట్టుగా కొంచెం ఆహ్, లేచి రెడీ అవ్వడము, పూజ చేసుకోవడము అలా చెప్పాను కానీ, బట్ నాకైతే ఇన్నర్ ఫీలింగ్ సో, జస్ట్ క్యాలెండర్ చేంజ్ అయినట్టయితే అనిపిస్తుందన్నమాట. ఇంకా రెడీ చేసుకొని ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే తింటూ ఉన్నాను. డ్రెస్ అయితే చాలా లూజ్‌గా ఉంది. అంటే ఇది ఎల్ సైజ్ కదా! సో, అందుకని చాలా మీకు ఎలా కనిపిస్తుందో ఏంటో నాకైతే నైటీ వేసుకున్న ఫీలింగ్ ఉందన్నమాట. ఇంక ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటే బయట నుంచి సౌండ్స్ వచ్చాయి. సో, ఏంటా అని వెళ్లి చూస్తే అక్కడ వైర్ కనెక్షన్స్ అన్నీ కూడా కొంచెం ఏదో ఫ్లక్చుయేట్ అయిపోయి కొంచెం సౌండ్స్ అయితే వచ్చి పక్కన బిల్డింగ్‌లో పవర్ పోయిందంట. మాది వేరే కనెక్షను. సో, అక్కడ ఒక పాప అయితే పారాడుతుంది చూడండి. వాళ్ళది వేరే కనెక్షన్ అన్నమాట. సో, అక్కడైతే కొంచెం డిస్టర్బెన్స్ అయింది వైర్ కనెక్షన్స్ అనేది. ఇంకా ఈరోజు వెడ్నెస్‌డే కదా! సో, అందుకని ఇంకా కొన్ని బట్టలు వాష్ చేద్దామని మిషన్‌లోకి అయితే వేశాను. ఒక 2 టైమ్స్ వేశానండి. సో, ఫస్ట్ టైమ్ వేసుకున్నవన్నీ ఇక్కడ అక్కడ బాల్కనీలో అయితే వేసుకున్నాను. ఇక నెక్స్ట్ టైమ్ వేసినవి టెర్రస్ మీద వేద్దామని వెళ్తే ఫుల్ వాష్ చేసి సో, కొంచెం కూడా గ్యాప్ లేకుండా బట్టలైతే వేసేశారు. ఇంక ఇక్కడే అడ్జస్ట్ చేసి వేసుకుందాం అనేసి ఇంక ఇక్కడే వేసుకుంటూ ఉన్నాను. మషిన్ ఉంది కదా! అంటే స్టిచ్ చేయించుకోవాలి. ఇంకా నేను షాపింగ్ చేసి వచ్చిన తర్వాత ఊరికైతే వెళ్ళాం కదా! సో, అందుకని ఇంకా అమ్మ అయితే స్టిచ్ చేయలేదు. అంటే నేను ఇలా కుట్టు, అలా కుట్టు, ఇక్కడ అంటే ఇక్కడ ఎక్కువగా స్టిచ్ వెయ్యి, ఇక్కడ తగ్గించు అని చెప్తూ ఉంటాను కదా! సో, అమ్మ ఎప్పుడు నేను అంటే ఎదురుగా ఉన్నప్పుడే స్టిచెస్ చేస్తుంది నా బట్టలు ఏవైనా కానీ. సో, అందుకని ఇంకా తను వేయలేదు. తర్వాత వేయించుకుందాంలే అని నేను వేసేసుకున్నానన్నమాట. ఇంకా ఆఫ్టర్‌నూన్ కూడా పెద్దమ్మ వాళ్ళు కాల్ చేసి ఇంకా ఈవినింగ్ ఇక్కడికి రాండి కేక్ కట్ చేద్దాము అన్నట్టుగా కాల్ చేసి చెప్తూ ఉంది. సో, అందుకే ఇంకా వాకింగ్ కూడా అవుతుంది కదా అనేసి ఇలా కాల్స్ మాట్లాడేటప్పుడు మాక్సిమం కొంచెం వాక్ చేసుకుంటూ లేదా ఏదో వర్క్ చేసుకుంటూ అయితే చేసేసుకుంటాను. ఇక ఆఫ్టర్‌నూన్ కొంచెం రైస్ అలా తినేసి ఇంకా రెస్ట్ తీసుకున్నానన్నమాట. తర్వాత ఇక పన్నీర్ ఉండే. సో, ఇవి కమ్మలు ముందే తెచ్చిండే. అవ్వకు పన్నీర్ 65 చేసి పెట్టు అనేసి చాలా బాగా నచ్చాయంట లాస్ట్ టైం చేసినవి. అమ్మకైతే నచ్చలేదులెండి. సో, అందుకని అవ్వ వాళ్ళకి చేద్దామనేసి తీసుకొచ్చారు. బట్ నెక్స్ట్ డేనే షాపింగ్‌కి వెళ్ళాము. ఇంకా నైట్ లేట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళిపోయారు కదా! సో, అందుకని ఇంకా కుదరలేదన్నమాట. సో, అందుకని ఇంక చేద్దాంలే అనేసి ఇంకా ఎక్కువ రోజు ఉండదు కదా! సో, అందుకని ఇంక చేద్దామనేసి తీసుకున్నాను. సో, ఇలా చిన్నగా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకున్నాను. పన్నీర్ అయితే ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. సో, జింజర్ గార్లిక్ పేస్ట్ మాక్సిమం అమ్మ తీసుకొచ్చేది. అంటే రెడీమేడ్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా! బట్ ఎందుకో ఈ మధ్య నాకు సో, మాక్సిమం ఏవైనా గానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం అన్నట్టయితే అనిపిస్తుందన్నమాట. సో, అందుకే నేనే జింజర్ గార్లిక్ తీసుకొని అలా పేస్ట్ లాగా పేస్ట్ ఏం కాదులేండి. సో, కొంచెం అలా తగులుతూ ఉంటే బాగుంటుందిలే అనేసి సో, నేనే రెడీ చేసుకున్నాను. ఇంకా కొంచెం పసుపు, కారం పొడి, గరం మసాలా అలాగే
అలాగే ధనియా పొడి, అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకున్నాను. సో, ఇలా మిక్స్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. మసాలా అంతా కూడా ఇలా పన్నీర్‌కైతే మంచిగా పట్టుకుంది. తర్వాత ఇక్కడ కార్న్ ఫ్లోర్ అలాగే రైస్ ఫ్లోర్‌నైతే మిక్స్ చేసుకుంటూ ఉన్నా. 200 గ్రామ్స్‌కైతే మనకు ఒక 3 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోరు, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ సరిపోతుంది. ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను. సో, ఒక 400 గ్రామ్స్ అలా తీసుకున్నాననమాట. 2 ప్యాకెట్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను అందరికీ చేద్దామనేసి. సో, అందుకని కొంచెం నేను ఫ్లోర్‌ని కూడా ఎక్కువగా అయితే యాడ్ చేసుకొని, కొన్ని అలా వాటర్ మిక్స్ చేసుకుంటున్నాను. పిండి మిక్స్ చేసిన తర్వాత వెయిట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్ట్‌గా ఇంకా డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. సో, లాస్ట్ టైమ్ అయితే నేను అన్నీ ఒకేసారి మిక్స్ చేసేసాను. సో, అందుకే అమ్మ తినలేదు ఆ టైము. బట్ ఈసారి ఫస్ట్ మసాలా అంతా పన్నీర్‌కి పట్టిన తర్వాత ఫ్లోర్‌ని మిక్స్ చేసుకొని చేశానన్నమాట. సో, బాగా అయితే వచ్చాయి. సో, నాకెందుకో లాస్ట్ టైమే బాగా అనిపించింది టేస్ట్. ఈసారికి కంపేర్ చేస్తే ఇంక పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు. వాళ్ళు వచ్చేలోపే రెడీ చేద్దామని చేసేసాను. సో, నాది కూడా కంప్లీట్ అయిపోయింది అక్కడ చేసుకోవడము. ఇంకా వీళ్ళు కూడా వచ్చిన తర్వాత పెట్టిచ్చేసానన్నమాట. ఇంక మన చీకుగాడు ఎక్కడికి వెళ్ళినా కూడా క్లిప్స్ మర్చిపోడన్నమాట. ఇంకా ఈ బాల్స్ అయితే చూడండి, అంటే ఇవి ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చిండే అమ్మ. ఒక 20నో 30 బాల్స్ ఏమో వచ్చినట్టుండే ఒక ప్యాకెట్‌లో. సో, వాటిని ఆ బాక్స్‌లో వేసి పెడదామనేసి దాంట్లో ఉండే గాలినంతా తీస్తూ ఉన్నాడు. సో, అలా అయితే ఈజీగా పెట్టేయొచ్చు కదా అని. తర్వాత ఇంక తను పాపని రెడీ చేసేసి డాన్స్ క్లాస్‌కైతే పంపించాను. తను వాళ్ళ డాన్స్ క్లాస్‌లో కూడా సెలబ్రేషన్ అనేది చేసుకున్నారు. సో, చిన్నగా డాన్స్ పెర్ఫార్మన్సెస్ అన్నీ చేసేసుకొని, తర్వాత అలాగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ అయితే చేసుకున్నారు. ఇక నేనైతే రెడీ అవుతూ ఉన్నాను పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దామని. సో, ఆఫ్టర్‌నూన్ పెద్దమ్మ కాల్ చేసిండే, ఇంకా అన్నయ్య కూడా కాల్ చేసిండే కేక్ కట్ చేద్దాము, పిల్లల్ని పిలుచుకొని రమ్మని. సో, నాన్న తీసుకొస్తానని చెప్పారు. బట్ నాకే ఎందుకో కమ్మలు లేరు కదా! సో, పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు. బట్ ఇంకా అన్న, పెద్దమ్మ కాల్ చేశారు కదా! సో, సరేలే అక్కడికి వెళ్దామని ఇంకా ఈవినింగ్ రెడీ అయిపోయి అక్కడికైతే వెళ్ళాము. ఇక పెద్దమ్మ అయితే చాలా ప్లాంట్స్ తీసుకుంది. ఇంటి దగ్గరికే వచ్చిందంట. సో, అప్పుడైతే తీసుకుంది రామ తులసి, కృష్ణ తులసి, సో, అలా ఫ్లవర్స్, హైబిస్కస్, రోజు అన్ని ఫ్లవర్స్ అయితే తీసుకొని మంచిగా ఎంత బాగా రాసిందో చూడండి, హ్యాపీ న్యూ ఇయర్ అనేసి. చెప్పు ఈడు పెద్దమ్మ కానీ చెప్పు ఫోన్లో లవ్వో పెద్దన్న తాతయ్యకి పడతావు పెద్దనాన్న అయితే ఊరికి వెళ్ళారు. ఇంక అప్పుడే రిటర్న్ అయ్యారనమాట ఊరు నుంచి. ఇంక మన చీకుగాడైతే ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాడు కేక్ కట్ చేయడానికి. హ్యాపీ న్యూ ఇయర్. పట్టుకో అన్నయ్య. నీకు ఇంకొచ్చలేదులే, అయిపోయింది పని. హ్యాపీ న్యూ ఇయర్. మొన్న తనుకి డాక్టర్ కేక్ అంటే స్వీట్ ఐటమ్స్ ఎక్కువగా పెట్టద్దు అన్నారు కదా! సో, అప్పటి నుంచి అలాంటివి తీసుకురావాలంటేనే భయమేస్తుంది. ఇంకా మన చీకుగాడైతే కేక్‌ని తినట్లేదు. దాని మీద ఉన్న క్రీమ్‌ని అయితే ఎక్కువగా తింటూ ఉన్నాడు. ఇంక తను పాపకైతే మార్నింగే ట్రిప్‌కి వెళ్తుంది. స్కూల్ నుంచి ట్రిప్‌కైతే పిలుచుకొని వెళ్తున్నారు. సో, అందుకే అక్కడ కూడా ఎక్కువసేపు ఉండలేదు. కేక్ కటింగ్ అయిపోయి తినేసిన తర్వాత ఇంకా ఇంటికైతే బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకోవాలి కదా! సో, అందుకని ఇంటికైతే వచ్చేసాము. కరెక్ట్గా చెప్పు, వినిపించలేదు. ఏం చెప్తున్నావు నువ్వు? చెప్పు. న్యూ ఇయర్ ఏంటో కానీ మన చీకుగాడు అందరికీ విష్ చేస్తుంది మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చి రాని మాటలతో అలా వాడు విష్ చేస్తూ ఉంటే. ఇంకా కేక్ అయితే పెద్దమ్మ ఇంకా తీసుకొని వెళ్ళు, ఇంకెవరు తింటారులే, పిల్లలు తింటారనేసి కొంచెం కేక్ అలాగే మిక్చర్ని కూడా పార్సల్ అయితే పంపించేసింది అన్నమాట. చూడండి ఇక్కడ కూడా వాడు క్రీమ్ తింటున్నాడు తప్ప కేక్ తినట్లేదు. ఇక అమ్మ అయితే కుడుములు చేద్దామనేసి కొన్ని కుడుములు అయితే షాప్ నుంచి వచ్చిన తర్వాత రెడీ చేసుకుని చేసింది. ఇక్కడ నాన్న అయితే వేడివేడిగా ఉన్నాయి తినరా అని అయితే చెప్తూ ఉన్నాడు.
ఈవినింగ్ పన్నీర్ స్నాక్స్ అయితే తిన్నాం కదా! పన్నీర్ 65 చేసుకొని కొంచెం పన్నీర్ అనేది హెవీ ఫీలింగ్ ఇస్తుంది స్టమక్‌లో ఉన్నప్పుడు. సో, అందుకని పెద్దగా ఆకలైతే వేయలేదు. ఇంకా ఈవినింగ్ అలా తను పాప వాళ్ళ డాన్స్ క్లాస్‌లో కూడా జ్యూస్ ఇచ్చారు. అలాగే కేకు తినింది కదా! ఇంకా పెద్దన్న వాళ్ళ ఇంట్లో కూడా తిన్నాం కదా! సో, అందుకే నైట్ డిన్నర్ అయితే తినాలనిపించట్లేదు. ఎంప్టీగా లేదు స్టమక్. సో, స్టమక్ ఫుల్‌గా ఉన్నందుకు ఇంకా డిన్నర్ అయితే చేయలేదు. పాపం అమ్మ అయితే కుడుములు చేసింది. బట్ అవైతే తినలేదండి. పిల్లలు తినలేదు. నేను తినలేదు. సో, అమ్మ, నాన్న మాత్రమే డిన్నర్ అలా చేసుకున్నారు. ఇంకా తనకి డ్రెస్ రెడీ చేద్దామనేసి ఇంకా డ్రెస్ అయితే రెడీ చేశాననమాట. 1 పేరు. యూనిఫార్మ్ అయితే వేసుకొని వెళ్తుంది. అక్కడ స్విమ్మింగ్ పూల్‌లో వెట్ అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఒక పేరు తీసుకురమ్మనైతే చెప్పారన్నమాట. సో, అలాగా ఒక పేర్ డ్రెస్ అలాగే స్నాక్స్ కూడా నైటే ప్యాక్ చేసేసాను. మార్నింగ్ 6:30కే వెళ్ళాలంట. ఇక ఒక టవల్ కూడా పెట్టేశాను. ఇలానే అండి ఇంతే సింపుల్‌గా జరుపుకున్నాము మా న్యూ ఇయర్ అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. సో, అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బై బై.